అందరికీ నమస్కారం అండి. విచ్చేసిన మీడియా మిత్రులకి, స్టేజ్లో ఉన్న పెద్దలందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ సారీ అండి. నేను యాక్చువల్గా ఒక షూటింగ్ మధ్యలో వచ్చాను, ఇప్పుడు వెళ్ళిపోతున్నాను, అందుకని ఫస్ట్ మాట్లాడి వెళ్ళిపోతున్నా. ఐఎమ్ రియలీ సారీ. సో ఏ చికిత్స గురించి చెప్పాలంటే, ఒక యంగ్ టీమ్, ఒక యంగ్ డైరెక్టర్, ఇద్దరు పెద్ద మనుషులు నమ్మి దిగాం మేము అందరం. ఒకటి గరుడే గాంజీ గారు, ఇంకోటి అశోక్ ఆర్ఎన్ఎస్ గారు. అలాగే మా పర్సనల్గా నన్ను సపోర్ట్ చేసే మా చరణర్జున్ అన్న వల్లే నాకు ఈ క్యారెక్టర్ వచ్చింది. దీంట్లో ఈ మూవీలో పర్ఫామ్ చేయడానికి నాకు స్కోప్ రావడానికి అన్నే కారణం. సో మేము ఇద్దరం పర్సనల్గా ఫ్యూ ఇయర్స్ నుంచి పరిచయం, మేము ఒక మూవీ చేసాం. ఆ మూవీ రిలీజ్ అవ్వలేదు, బట్ స్టిల్ నీలో టాలెంట్ ఉంది, నువ్వు పైకి రావాలి, నేను నా వీరైన సహాయం నీకు చేస్తానని చెప్పి నా చేయబట్టి ఇప్పటికీ నడిపిస్తున్నారు ఆయన. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. ఆయన మ్యూజిక్ అంటే నాకు చాలా ఇష్టం. నాకు ఆయన ఏ సాంగ్ కొట్టినా నాకు ఎందుకో తెలియదు, పాస్ సినిమాలో చాలా బాగా కుదిరింది, ఇక్కడ ఇంకా బాగా కుదిరింది. సో వెరీ హ్యాపీ. అలానే అంజీ అన్న గురించి, అన్న మీరు ఆన్ సెట్ ఎంత కష్టపడ్డారో మాకు తెలుసు యాజ్ ఎ డిఓపి, బట్ ప్రొడ్యూసర్గా మీ ఇంటర్నల్ స్ట్రగుల్ మేము కంప్లీట్గా చూడలేకపోయాం. బట్ ఈ సినిమా ముందుకు వస్తుందంటే దానికి అన్నే కారణం. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. మాలంటే ఎంకరేజ్ చేయడానికి మీరు ఇంత కష్టపడి ప్రొడ్యూసర్ అవుతారండి. సో ఇక్కడికి వచ్చారంటే, అండ్ అశోక్ ఆర్ఎన్ఎస్ అన్న, మీరు ఫస్ట్ టైం ప్రొడ్యూస్ చేస్తున్నారు. బాగేపల్లిలో మీకుండే క్రేజ్ ఏంటో మాకు బాగా తెలుసు. అలాంటిది ఇక్కడ సింప్లిసిటీగా సినిమాగా ఆయన వచ్చి ఆయన ఎథిక్స్ అండ్ వాల్యూస్తో ఈ మూవీ చేసి రిస్క్ అంతా ఆయన తీసుకుని మమ్మల్ని సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ధనరాజ్ లెక్కల మనాడు జగిత్యాల పక్కన నాగునూరు లచ్చపేట గ్రామం అనే ఊర్లో పుట్టి ఇక్కడికి వచ్చి తన కథని, తన ఊరు కథని చూపించాలని వాళ్ళ ఊర్లోనే షూటింగ్ చేసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, ఊరు ప్రజలందరూ కూడా ఇందులో యాక్ట్ చేసి మాకు సపోర్ట్ చేసి లొకేషన్స్ ఇచ్చి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాగునూరు లచ్చపేట గ్రామంకి థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ థ్యాంక్ యూ, ఒకరికి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి. మాకు సపోర్ట్ చేసి యంగ్ డైరెక్టర్ కళను నిలబెడదామని నిలబెట్టారు ఒక ఊరంతా. సో అండ్ దివిజన్ ఈ టైం వచ్చినట్టుంది, 2 సినిమాలు ఒకే నెలలో రిలీజ్ అవుతున్నాయి. మా సినిమా సెకండ్ వస్తుంది. ఫస్ట్ ఆల్రెడీ ఆ పబ్లిసిటీ కూడా మాకు ఉపయోగపడాలని కోరుకుంటున్నాం ఇది. సో ఇది నా ఫస్ట్ డెబ్యూ అండి. అండ్ మూవీ గురించి ఇంకా ఫర్దర్గా మాట్లాడతాను నేను, మనకి వేరే ఈవెంట్స్ ఉన్నాయి కాబట్టి. కాకపోతే ఇది ఎర్లీ 2000s జరిగే స్టోరీ, అందుకని మనకి బద్రీ సినిమా ఏ చికిత అనే టైటిల్కి ఒక జస్టిఫికేషన్ ఉంటుంది. ఇది పర్సనల్గా చాలా క్లోజ్ టు మై హార్ట్. చాలా ఇష్టపడి జగిత్యాల ఊర్లో ఒక సింగిల్ షెడ్యూల్లో మేమందరం డే అండ్ నైట్ కష్టపడి కంటిన్యూస్గా షూటింగ్ చేస్తే కంప్లీట్ అయింది. అండ్ ఈ మూవీ ఇచ్చిన మెమరీస్ నాకు అంతే కదా. మా టీం అందరికీ యోగి రత్రి గారు, అశోక్ అన్న, అజయ్, ఇంకా నేత కౌశిక్, క్రాంతి, అందరికీ థ్యాంక్ యూ. అండ్ ఈశ్వర్ మాస్టర్ ఇచ్చారు 2 రోజుల్లో స్టెప్పులన్నీ. థ్యాంక్ యూ, అందరికీ థ్యాంక్ యూ. అండ్ దేవి ప్రసాద్ గారితో నేను ఏ చికిత్స చేసిన తర్వాత 2-3 ప్రాజెక్టులు చేశాను ఆయనతో అంతా అనుబంధం ఏర్పడింది నాకు. అండ్ ఈ ప్రాజెక్ట్ ఎంతో నాకు లక్కీ అనుకుంటున్నాను, ఎందుకంటే దీని తర్వాత నాకు మంచి మంచి అవకాశాలు వస్తున్నాయి. హాట్స్టార్లో వెబ్ సిరీస్ చేశాను, అలాగే ఇప్పుడు జీకో వెబ్ సిరీస్ చేస్తున్నాను. సో ఇది నాకు బిజీగా పెట్టింది ప్రాజెక్ట్. నాకు చాలా క్లోజ్ టు మై హార్ట్ అని చెప్తాను. అందుకనే థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ ఈవెంట్లో ఇంకా క్లియర్గా దీని గురించి మాట్లాడదాం. వచ్చిన గెస్టులందరికీ థ్యాంక్ యూ సార్. మమ్మల్ని చిన్నాళ్ళు ఎంకరేజ్ చేయడానికి మీరు వచ్చారంటే చాలా ఆనందంగా ఉంది. డెఫినెట్గా ఇంకొకసారి ఇంకొక ఈవెంట్లో ఇంకో బాగా మాట్లాడతాను అందరి గురించి, ఎందుకంటే సారీ వెరీ థ్యాంక్ యూ అండి. మన మైండ్ బంగారు సినిమా ఎంత హిట్ అయిందో ఈ అమ్మాయి వల్ల అది డెఫినెట్ ఈ సినిమా కూడా హిట్ అవుతుందని నేను అవుతుంది కూడా. ఇంకా ఏదో సినిమా తీసామని కాకుండా ఒక మంచి సినిమాని ఎలా ప్రమోట్ చేయాలో మా అంజికి బాగా తెలుసు. ఈ సినిమా 24th వస్తుంది. 24th 2 సినిమాలు మాత్రం వస్తాయి. ఈ సినిమా నెంబర్ 1 లో ఇంకో సినిమా చెన్నై లవ్ స్టోరీ సినిమా అవుతుంది. కాబట్టి మంచి డేట్ ఇది. డెఫినెట్ గా ఏ సినిమాకైనా ట్రయల్ టైటిల్ 2 దిశ నిర్ణయిస్తుంది. ఈ సినిమాకి ఆ 2 క్వాలిఫికేషన్ ఉన్నాయి కాబట్టి ఆల్ ది బెస్ట్ చెప్తూ, అలాగే కొత్త డైరెక్టర్ ధనరాజ్ లెక్కల ఆయన లెక్కల్లో చేసుకుని ఈ సినిమా తీశారు. డెఫినెట్ గా నిర్మాతలకి, దర్శకుడికి అందరికీ న్యాయం జరుగుతుంది. అలాగే చరణ్ అర్జున్ గారు కూడా మంచి మ్యూజిక్ ఇచ్చారు, ఆయన కూడా అభివృద్ధి తెలియజేస్తున్నా. 100% ఈ సినిమాలో నాకు తెలిసి మెగాస్టార్ ముల్లిపేరు మెగాస్టార్ మన ఆయన అయితే ఈ సినిమాకి మెగాస్టార్ ఈ అమ్మాయి అని చెప్పి అందరికీ మరొకసారి తెలియజేస్తున్నారు. ఆల్ ది బెస్ట్ అందరికీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.
రిక్వెస్ట్ చేస్తున్నాము. దాని తర్వాత హీరో అందరూ ఎక్స్పర్ట్ స్టేజ్ మొత్తం ఎప్పుడు పరిచయం. సో ఈ టికెట్ ఆయన దగ్గర అడిగే టికెట్ పేరేంటని గూగుల్లో సెర్చ్ చేస్తే కూడా దొరకలేదు. మీరు కాన్షియస్నెస్ అని వచ్చింది. క్యాచీ నేమ్ ముందు సినిమా బాగుంటుంది, టైటిల్ బాగుంటే రీచ్ అవుతే కనుక సినిమా ఆటోమేటిక్గా 20% చేసి సెకండ్ మ్యూజిక్ చాలా బాగా చేసే సాంగ్స్. సో 50% ట్రూప్ టీజర్ క్వైట్ ఇంట్రెస్టింగ్. సో ఈ మధ్యకాలంలో టీజర్ చూస్తే ఇమీడియట్ గా టికెట్ కొనాలని అక్కడ డిసైడ్ అవుతున్నారు, లేదంటే ఓటీటీ కోసం వెయిట్ చేస్తున్నారు జనం. క్వైట్ ఇంట్రెస్టింగ్ ఉంటుంది కాబట్టి డెఫినెట్గా సినిమా 2 అని నాకు ఫీలింగ్. అట్లాగే హీరో హీరోయిన్ విలేజ్ ప్రేమ కథ అన్నారు, కింద ఒక ట్యాగ్ లైన్ రాశారు రైతే రాజు అని. నాకు టైటిల్ కంటే కూడా అది ఎక్కువ నచ్చింది. విచ్ ఇస్ వెరీ యాప్ట్ ఫర్ ద గేమ్ అండ్ విచ్ మోడ్ టీమ్ అశోక్ గారికి, అంజీ గారికి, డైరెక్టర్ ప్రభాకర్ కూతురు నాకు ఈ మంచిది కానీ నాకు అటువంటి చెప్పారు, నాకు ఎవరో చెప్పారు చాలా బాగా చేస్తుంది, ఈజ్ ప్రాపర్ బ్రేక్ అని. ఐ థింక్ డెఫినెట్లీ డూ వెల్ అండ్ all the artists technicians of this. Thank you very much. మీడియా మిత్రులకు, ఇక్కడికి విచ్చేసిన గెస్ట్లకు అండ్ ఈరోజు ఈ సినిమాని ఆశీర్వదించడానికి విచ్చేసినటువంటి అతిరథ మహారథులందరికీ నా పాదాభివందనాలండి. చాలా సంతోషంగా అనిపించింది ఈ మధ్యకాలంలో ఇంతమంది గెస్ట్లని ఒక టీజర్ లాంచ్ ప్రోగ్రాంలో ఇంత గొప్ప గొప్ప వాళ్ళని చాలా రేర్గా చూశాను. చాలా మంది వచ్చి ఇక్కడ ఆశీర్వదించడానికి వచ్చారు. చాలా సంతోషం అనిపించింది. డైరెక్టర్స్ నాగేశ్వర రెడ్డి గారు కానీ, దశరథ్ గారు కానీ, అలాగే కెమెరామెన్ సెంధిల్ గారు కానీ, మన కళ్యాణ్ అన్న కానీ, దాము అన్న కానీ, ఇక్కడ గోపి వెంకటేష్ గారు కానీ, మానా చౌదరి గారు, ఎంతో మంది గొప్పవాళ్ళు, ఇంకా చాలా మంది. ఇంతమంది కదిలి ఇక్కడికి వచ్చారంటే డెఫినెట్ గా మీరు ఆటోమేటిక్ ఒక సక్సెస్ సాధించినట్టే సార్ ఇండస్ట్రీలో. ఈ ఏ చికిత్స సినిమా మా పాప ఇక్కడ యాక్ట్ చేస్తుందని తెలిసి ధనరాజ్ గారు నాకు ఫోన్ చేసి ఆఫీస్కి పిలిచి మొత్తం కథ చెప్పారండి. నేను మా పాప ఇద్దరు ఎగిరెగిరి నవ్వుకున్నాం అనమాట. ఫస్ట్ హాఫ్ అంతా ఫుల్ ఎంజాయ్ చేసాం ఇద్దరం. మొత్తం స్టోరీ వింటూ ఎంత కామెడీ అంటే అందులో తను చేసిన క్యారెక్టర్ అయితే ఎక్స్ట్రాడినరీ. ప్రతి సీన్ బాగా రాసుకున్నాడు. నేను తనకి అప్పుడే చెప్పాను, త్రివిక్రమ్ గారు లాంటి రైటర్ మళ్ళా రావట్లేదు ఇండస్ట్రీకి అని. తనలో ఒక త్రివిక్రమ్ లాంటి రైటర్ ఉన్నాడు, పూరి జగన్నాథ్ లాంటి రైటర్ ఉన్నాడు, దశరథ్ గారు లాంటి రైటర్ కూడా ఉన్నాడండి. సెంటిమెంట్ కూడా అద్భుతంగా రాశాడు. అండ్ ఇప్పుడు ఇండస్ట్రీలో నడుస్తుంది ఏంటంటే గొప్ప గొప్ప డైరెక్టర్గా ఉన్న 90% రైటర్సేనండి. ఎవరైతే బాగా రాయగలుగుతున్నారో వాళ్ళే డైరెక్టర్లుగా ఉన్నారు. ఇక్కడే కాదు, తమిళ్ కానీ, హిందీ కానీ, కన్నడ కానీ, మలయాళం కానీ. సో డెఫినెట్ గా మంచి ఫ్యూచర్ ఉన్న డైరెక్టర్ ధనరాజ్ చాలా బాగా రాస్తున్నాడు. ఈ కథే దీనికి హీరో అండి. అండ్ ఇందాక నాగేశ్వర రెడ్డి గారు ఒక గొప్ప విషయం చెప్పారు, పవనిజం ప్రతి ఫ్రేమ్ లో ఉంటుందని. అండ్ రైతే రాజు అని పెట్టారు, రెండింటికి కనెక్షన్ ఉందండి. పవన్ కళ్యాణ్ గారు ఎన్ని సినిమాలు చేసినా, ఎంత సేవ చేసినా ఆయనకి చాలా ఇష్టమైంది వ్యవసాయం. ఆయనకి రైతు అంటే ప్రాణం, ఆయన రైతుగా ఉండడం ఇష్టం. సో ఇది ఒక రైతులకి కనెక్ట్ అయ్యే ఒక అద్భుతమైన కథ అండి. అలా అని ఓన్లీ అలాగే చెప్తే ఒక డాక్యుమెంటరీలో ఉంటుంది కాబట్టి డైరెక్టర్ ఒక ఫస్ట్ హాఫ్ లో ఒక యూత్ మధ్య ఒక మంచి కామెడీ సిచ్యువేషన్ తీసుకొని ఆ పాయింట్ తీసుకెళ్లి మంచిగా రైతు సమస్యకి, ఇప్పుడు రైతు ఫ్యామిలీస్ పట్ల రైతులకు ఎలా జరుగుతుంది అనేది గొప్ప పాయింట్. అంటే ఇలాంటి సినిమాలు రావాలి. అంటే ఇది మన కల్చర్. అంటే అసలు మనము మన రైతుల గురించి మాట్లాడుకోవాలి, మన సైనికుల గురించి మాట్లాడుకోవాలి, వాళ్ళ కథలు చెప్పుకోవాలి. ఏదో ఊహకందని కథలు చెప్పేసి ఏదో కోట్లు సంపాదించడం కాదు. పూర్వం మన మధ్యలో జరిగే కథలు చూసేవాళ్ళం. ఈ మధ్య అలా చూడలేకపోతున్నాం, ఎందుకంటే జనాలు చూడట్లేదు. దయచేసి మీడియాని కానీ జనాల్ని కానీ రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే ఇలాంటి సినిమాల్ని బతికించండి, చూడాలి, అందరూ ఎంకరేజ్ చేయండి. మీడియా వాళ్ళు జనాలు వచ్చి ఇలాంటి సినిమాల్ని చూడండి, ఎందుకంటే మన కథలు రావాలి. ఈ మధ్య కాలంలో మీరు చూసిన పెద్ద పెద్ద సినిమాల్లో ఎక్కడన్నా మీరు కనపడ్డారా? మీ చుట్టాలు కనపడ్డారా? లేకపోతే మీ నాన్నగారు కనపడ్డాడా? మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కనపడ్డారా? లేదు కదా. అఫ్కోర్స్ ఎంటర్టైన్మెంట్ ఇస్తూ కూడా మన కథల్ని మనం చెప్పగలగాలి. అలాంటి రైటర్లు, దమ్మున్న రైటర్ మన ధనరాజ్ అద్భుతంగా రాశాడు. వాళ్ళ ఊర్లో జరిగిన ఒక కథ, ఒక ఒరిజినల్ కథ నుంచి కొన్ని పాయింట్స్ తీసుకొని, అక్కడున్న కొన్ని క్యారెక్టర్స్ మధ్య నుంచి తీసుకొని దాన్ని ఎంటర్టైన్మెంట్ గా ఎక్కడ బోర్ కొట్టకుండా, ఒక సినిమాకి టికెట్ తీసుకొని డబ్బులు తీసుకొని వచ్చిన వాడు ఏదో ఒక పెద్ద విషయం చెప్పేసి ఒక పాయింట్ చెప్పేసి నువ్వు చూడంటే చూడరు.
అది లేకుండా ఎంటర్టైన్మెంట్ వేళ చెప్తూ ఒక అద్భుతమైన మ్యూజిక్ అందిస్తూ గొప్ప పాటల్ని, ఏదో పాటలు 5 పాటలు పెట్టాలని కాకుండా సిచ్యువేషన్ తగ్గట్టు ఒక 3 పాటలు కరెక్ట్ గా వచ్చినాయి, 3 పాటలు పెట్టి అండ్ ఆర్టిస్టులను కూడా ఏదో వాళ్ళని పెట్టి బిజినెస్ చేయాలి ఇలా కాకుండా ఎవరు సూట్ అవుతాడో వాళ్ళని సెలెక్ట్ చేసుకొని పెట్టుకున్నారు ఇందులో ఈ సినిమాలో. గొప్ప విషయం ఏంటంటే ఇందాక దేవి గారు చెప్పినట్టు 3 కెమెరాలు ఉంటాయి. నిజంగా బాగా యాక్ట్ చేయగలిగిన వాడే ఈ సినిమాలో చేయగలిగాడు. ఈ సినిమాలో చేసిన ప్రతి యాక్టర్ అద్భుతమైన యాక్టర్. ఎందుకంటే నేర్చుకొని చెప్పాలి. ఇప్పుడు ఏదో పక్కన ప్రాంప్టింగ్ ఇస్తుంటే చెప్పేసి తర్వాత రిలాక్స్ అవ్వడం కాదు. ఎందుకంటే 3 కెమెరాలు రన్ అవుతుంటాయి. ఎక్స్ప్రెషన్ క్లోజ్ లో క్యాచ్ అవుతుంది, వైడ్ లో క్యాచ్ అవుతుంది. అంజీ గారు మామూలుగా ఉండదు వర్క్. అంజీ గారితో సీరియస్ గా హిట్లర్ లా ఉంటారు ఆయన సెట్ లో. బయట ఫ్రెండ్షిప్ కానీ ఆయన సెట్ లో హిట్లర్. ఎందుకంటే ఆ సీరియస్నెస్ ఉండాలి. అంటే నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో చూశాను ఇలాంటి వర్క్ స్టైల్. ఈ సినిమాకి ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి కూడా మీకు ఫ్రేమ్ లో కనిపిస్తుంది. ప్రతి రూపాయి. ఇప్పుడు వస్తున్న సినిమాల్లో మీకు సినిమాలో ఏం కనిపిస్తుంది? ఇదేంటో 100 కోట్లు అయిందంటాడు, 150 కోట్లు అయిందంటాడు అంటాం మనం. ఇది ఎన్ని కోట్లు అయింది అనేది మీకు ప్రతి ఫ్రేమ్ లో కనిపిస్తుందండి. సినిమా కోసమే ఖర్చు పెట్టారు ప్రతి పైసా, ఎక్కడ వృధా పోలేదు. నేను ఎంతగా ఇంప్రెస్ అయ్యానంటే అంజీ గారి వర్క్ యాజ్ ఎ ప్రొడ్యూసర్ గా, అశోక్ గారు కానీ అంజీ గారు కానీ అన్న కెమెరామెన్ గా ఉంటూనే ఇది ప్రొడ్యూస్ చేస్తున్నప్పుడు, నేను ప్రొడ్యూస్ చేసినప్పుడు కొంత డబ్బు వృధా అయిపోయింది. నేను మళ్ళీ ప్రొడ్యూస్ చేస్తే అన్నను ప్రొడ్యూసర్ గా పెట్టుకుందాం అనుకున్నాను. నా డబ్బులతోటి, అన్న నీ డబ్బులతో కాదు, నువ్వు భయపడకు, నా డబ్బులతోటి అన్నని ప్రొడ్యూసర్ గా పెట్టుకోవాలనుకున్నాను. అంత మంచి ప్లానింగ్ అండి, అద్భుతమైన ప్లానింగ్. అనుకున్నట్టు అయిపోవడం, ఎటువంటి అంతరాయం రాకుండా. నిజంగా కొండగట్టు ఆంజనేయ స్వామి మీకు ఆశీర్వాదం ఇచ్చినట్టున్నాడు. ఏ రోజు ఎటువంటి అంతరాయం జరగకుండా ఒక సింగిల్ షెడ్యూల్ లో అద్భుతంగా పూర్తి చేశాడు. అండ్ ఇందులో నాకు మంచి క్యారెక్టర్ కూడా ఇచ్చారండి. అంటే నేను మా పాప స్టోరీ వినడానికి వెళ్ళాను. ఆ తర్వాత తను సార్ మీరు కూడా యాక్ట్ చేయాలన్నాడు. సరే అంటే సూపర్ క్యారెక్టర్ సరే అంటే తను చెప్తే చాలా బాగుంటుంది. నేను దాన్ని రీచ్ అవ్వడానికి ట్రై చేశాను అనుకుంటాను. అందులో ఒక ఊత పదం ఉంటుందండి. అండ్ నేను ఇలాంటి క్యారెక్టర్ అంటే పోలీస్ క్యారెక్టర్స్ నేను సినిమాలో ఎక్కువ ఏమైంది కూడా పోలీస్ క్యారెక్టర్స్ ద్వారానే. ఆపరేషన్ దుర్యోధన, మైసమ్ ఐపీఎస్ అలాంటి సినిమాల్లో హీరోగా కూడా చేశాను పోలీస్ గా. కానీ ఇందులో పోలీస్ వచ్చేసి చిన్న కామెడీ టచ్ ఉన్నటువంటి ఒక అదే నా మ్యానేజర్ అనమాట. తెలదా నాదెల్లా అని చెప్పి ఒక ఇది ఉంటుందండి. చాలా కరెక్ట్ టైమింగ్ లో బాగా పడింది. నాకు చాలా సంతోషం అనిపించింది మంచి క్యారెక్టర్ చేసినందుకు. అండ్ అందరూ బాగా చేశారు. అండ్ నా కూతురు ఇప్పుడు బాగా మేక్ ఓవర్ అయింది. అప్పుడు కొంచెం ఆ సినిమా చేస్తున్నప్పుడు ఇంత హీరోయిన్ ఇలా ఏం లేదు. అప్పుడే జస్ట్ అంటే ఆ క్యారెక్టర్ డైరెక్టర్ గా చెప్తారంట, తనకి ఊళ్ళో ఉన్నప్పుడు ఎలా ఉండాలంటే ఇట్లా ఉండకూడదు, ఎట్లంటే తీసుకునేవాడు కాదు, ఎలా ఉండాలో అలా ఉంది ఆ సినిమాలో. ఆ పల్లెటూరులో పెరుగుతున్న ఒక అమ్మాయి, బావ మీద ప్రేమతో ఉన్న అమ్మాయి, వచ్చి కానీ ఇంగ్లీష్ మాట్లాడుతున్న అమ్మాయి, అలా ఉండాలని చెప్పి కొంచెం లావు కూడా అవ్వమన్నారు. అప్పుడు నేను టెన్షన్ పడ్డాను, హీరోయిన్ చేయాలనుకుంటుంది మళ్ళీ లావు అయితే వెళ్ళారా బాబు అని. అంటే అలాగే ఉండాలి సార్ న్యాచురల్ గా అని చెప్పి. సో సినిమా చాలా బాగా తీశారు. ఇంకా చాలా మాట్లాడొచ్చు నేను, కానీ టైం అయిపోతుంది కాబట్టి ఇంకా చాలా మంది మాట్లాడాలి. అవినాష్ అప్పంచి వెయిట్ చేస్తున్నాడు. ఏంట్రా బాబు నేను మా తమ్ముడు కోసం వచ్చానా, ప్రభాకర్ కూతురు కోసం వచ్చానా అన్నట్టుకున్నాడు. మీ తమ్ముడు కోసం, మీ తమ్ముడు చాలా బాగా చేశాడు. అవినాష్ అద్భుతంగా చేశాడు. వాడికి మంచి బ్రేక్ వస్తుంది అండ్ గ్యాంగ్ అందరికీ బ్రేక్ వస్తుంది. థ్యాంక్ యూ అందరికి. ఇంకా ఎస్పెషల్లీ సాంగ్స్ అన్న నీ గురించి ఎంత చెప్పినా తక్కువే, ఏ ఫంక్షన్ లో చెప్పినా తక్కువే. ఫ్యూచర్ లో మీతో నేను వర్క్ చేయాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. యాజ్ డైరెక్టర్ గా మిమ్మల్ని మ్యూజిక్ డైరెక్టర్ గా నేను పెట్టుకొని చేయాలని నా కోరిక. ఎందుకంటే ప్రతి సాంగ్ నాకు నరాలకు ఎక్కిస్తుంది. మేబీ ఏ సినిమాలో విన్నా మీ ప్రైవేట్ సాంగ్స్ కూడా. అండ్ అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్. గరుడవేగ అన్న, అంజన్న అండ్ అశోక్ గారు, మీ ఇద్దరికి బాగా డబ్బులు రావాలి. ధనరాజ్ గారు లెక్కలేస్తూ ఉండాలని. సో అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. మరొకసారి అతిరథ మహారథులు గెస్ట్ అందరికీ చాలా థ్యాంక్స్ అండి ఈ సినిమాను ఆశీర్వదించడానికి వచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. ఈ సినిమా ఏ చికిత అనే సినిమాలో నాకు ఒక మంచి పాత్రని, గుర్తుండిపోయే పాత్రని ఇచ్చినటువంటి నిర్మాతలు అశోక్ గారు, అంజి గారు, దర్శకులు ధనరాజ్ గారికి ముందుగా నా ధన్యవాదాలు. ఇది చాలా జగిత్యాలలో ఆయన దర్శక ఊర్లోనే షూట్ చేశారు. ఆ షూట్ చేసేటప్పుడు అసలు ఎలా అయిపోయిందో కూడా తెలియలేదండి. పట్ట అంత షార్ప్గా, అంత ఫాస్ట్గా పిక్చరైజ్ చేశారు. దానికి కారణం ఏంటంటే అంజి గారు. ఈయన మెరుపు వేగం అంటారు కదండి. మెరుపు వేగం అంటే మామూలు మెరుపు వేగం కాదు.
ఈయన అంటే ఎవరైనా సరే కొత్త దర్శకుడికి ఇలాంటి వాళ్ళు ఉంటే, అంజిగారు లాంటి వాళ్ళు ఉంటే అసలు ఎంత అడ్వాంటేజ్ అనేది మాటల్లో నేను చెప్పలేనండి. ఎందుకంటే నేను ఎన్నో సినిమాలు నేను చూశాను, చేశాను. నా అనుభవంలో చెప్తున్నాను. ఈయన మెరుపు వేగం మామూలుగా తట్టుకునేది కాదు, కానీ అంత ఫాస్ట్గా చేసినా కూడా సినిమాలో చాలా క్వాలిటీ ఉంటుందండి. అది కావాలి. దానివల్ల ఒక చాలా ఫాస్ట్గా అందంగా తీయగలిగే కెమెరామెన్ ఒక దర్శకుడికి సపోర్ట్ ఉంటే ఆ పేరంతా దర్శకుడికి వచ్చేస్తుందండి. మళ్ళీ తీసేస్తున్నాడు డైరెక్టర్, చాలా ఫాస్ట్గా తీస్తున్నాడు, ఇంత బడ్జెట్లో చాలా అనుకున్న బడ్జెట్లో చేసేస్తున్నారు అనే పేరు దర్శకుడికి వస్తుంది. అలాగా ఈ సినిమా అంత ఫాస్ట్గా చేసినా కూడా డబ్బింగ్ చెప్పేటప్పుడు నేను షాక్ అయిపోయానండి. అసలు ఇన్ని షాట్లు ఎక్కడ తీసాం, అసలు ఇన్ని షాట్లు ఎప్పుడు తీశారు అంటే 3 కెమెరాలు పెట్టారండి ఈ సినిమాకి. 3 కెమెరాలు పెట్టి ఎటు నుంచి క్యాప్చర్ చేస్తున్నారో తెలియదు, పట్టలు ఆడించేశారు. కానీ అది డబ్బింగ్ చెప్పేటప్పుడు చూస్తే అసలు చాలా మంచి ఫీల్ వచ్చిందండి. ఇంత బాగా తీసారా అని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. తర్వాత పాటలు చూపించారు. పాటలు చూపించినప్పుడు ఎల్లెళ్ళిపోతున్నావా సాంగ్ చూసినప్పుడు అందులో యాక్ట్ చేసింది నేనే అయినా కూడా నాకు ఆ కళలో నీళ్లు తిరిగినాయండి. దాని తర్వాత మళ్ళీ ఒకసారి వేయండి అని అడిగి మళ్ళీ నేను చూశాను. దానికి కారణం చరణ్ అర్జున్ గారు. ఈయన నా దర్శకత్వంలో కెవ్వు కేక అనే సినిమాకి ఈయన మ్యూజిక్ డైరెక్టర్ అండి. కానీ నేను అప్పుడు అనుకున్నాను ఈయన చాలా మంచి పొజిషన్లో ఉంటారు సినిమా ఇండస్ట్రీలో, చాలా పెద్ద సంగీత దర్శకుడు అవుతాడని. ఎందుకంటే అంతటి టాలెంట్ ఉన్న వ్యక్తి అండి. అండ్ లిరిసిస్ట్, మ్యూజిక్ డైరెక్టర్. ఇలాంటి వాళ్ళని సినిమా ఇండస్ట్రీ ఇంకా 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 బాగా ఉపయోగించుకోవాలి. అది అంత గొప్ప టాలెంట్ ఉన్న వ్యక్తి. ఈయన చూడడానికి ఇలా ఉంటారు కానీ అంత టాలెంటెడ్ వ్యక్తి. ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా ఆర్టిస్టులు. హీరో అభి కానీ, గిరిజ కానీ, మా ప్రభాకర్ గారి అమ్మాయి కాబట్టి మా అమ్మాయి లాగే ఎంత క్యూట్గా ఉన్నారు, చక్కగా చేశారు, అంత బాగా చేశారు. వీళ్ళకి కూడా చాలా గొప్ప భవిష్యత్తు ఉండాలి. తర్వాత వీళ్ళ ఈ చికిత బ్యాచ్ అంతా ఉన్నారు, వాళ్ళంతా చాలా అల్లరి చేశారు ఫస్ట్ హాఫ్ లో అంతా అని చెప్పారు. నేను సినిమా చూడలేదు. ఏదేమైనా ఈ సినిమా మంచి బాగా చూడాలి. పైగా ఇక్కడ రైతే రాజు అనేది ఏదో పెట్టారు. అది సినిమాలో ఖచ్చితంగా రైతు విలువను తెలియజేసే విధంగా సినిమా ఎంటర్టైనింగ్ గా ఉంటూనే ఒక రైతు విలువను తెలియజేసే ఒక మంచి చిత్రం అవుతుంది ఇది అని నేను నమ్ముతున్నాను. డెఫినెట్ గా ప్రేక్షకులందరూ ఆదరించాలి. నిజంగా నచ్చితే ఇలాంటి సినిమాలకి మీడియా సపోర్ట్ కూడా చాలా కావాలి. ఆ సపోర్ట్ని అందరూ అందిస్తారని రిక్వెస్ట్ చేస్తూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా మంది అందరికి నమస్కారం. చాలా మంది గెలుస్తున్నారు కాబట్టి నేను క్లుప్తంగా వినిపిస్తున్నాను. మా ధనరాజు పవన్ కళ్యాణ్కి వీరాభిమాని. ఒక వీరాభిమాని సినిమా తీస్తే ఎలా ఉంటుందో అలా చాలా ఆయన చాలా ఉత్సాహంతో అభిమానంతో తీసేది. సో ఇది చాలా ప్రత్యేకత అనుకుంటున్నాను. ఇది ముఖ్యంగా టెక్నీషియన్ సినిమా. టెక్నీషియన్లే ఈ సినిమాకి హీరోలు అనుకుంటారు. ధనరాజ్ చాలా అద్భుతంగా డైరెక్ట్ చేశాడు. నెక్స్ట్ చరణ్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. ఆ మ్యూజిక్ ఈ సినిమాకి అంటే సినిమాని ఆడియన్స్కి రెప్రెస్తుందని అనుకుంటున్నాను. అలాగే దేవి గారు చాలా బాగా చేశారు. అలాగే హీరోయిన్స్ ఇద్దరు కొత్త వాళ్ళు కదా, ఆల్రెడీ చాలా సినిమాలు చేసిన వాళ్ళలాగా చేశారు. ఆల్ ది బెస్ట్ అమ్మ. అలాగే మా అంజీ గారు ఆల్ ది బెస్ట్ ఓకే. అలాగే ఇక్కడ ఆర్టిస్ట్గా ఉన్న అశోక్ మంచి కమెడియన్ అవుతాడు. అలాగే అజయ్, కౌశిక్, క్రాంతి వీళ్ళందరికీ భవిష్యత్తులో చాలా మంచి ఫ్యూచర్ ఉంది. ఆల్ ది బెస్ట్. ఈ సినిమా నేను మొత్తం చూశాను. సినిమా పాటలు బాగున్నాయి, చిన్న చాలా బాగా చేశాడు. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. డైరెక్టర్ ఎక్స్ట్రాడనరీగా చేశాడు. ఎందుకంటే తనకి తెలంగాణ యాస పైన, తెలంగాణ విలేజ్ విజువల్ పైన చాలా గ్రిప్ ఉన్నట్టుగా ఉంటుంది సినిమా మనం చూసినప్పుడు. అదే సాంగ్స్లోనూ ట్రైలర్లోనూ
క్లియర్గా కనిపిస్తుంది. సో టోటల్గా ప్రొడ్యూసర్స్ ఎంత కష్టపడి ఎంత ప్రొడక్షన్ ఎంత చేసినా డైరెక్టర్ అనేవాడే మోర్ ఇంపార్టెంట్ సినిమాకి. ఆ విషయంలో ధనరాజ్ 100% సక్సెస్ అయ్యాడు. ఇకపోతే ఒక చిన్న సినిమా, ఈ సినిమాకి జనం రావడానికి, కొత్త సినిమా, కొత్త హీరోలు, కొత్త ప్రొడ్యూసర్లు, సినిమా చూడటానికి జనం సిద్ధంగా ఉన్నారా? ఇది పెద్ద క్వశ్చన్ మార్క్. సినిమాకి రారు జనం. నేను చెప్తాను బాగుందని, ఇక్కడ స్టేజ్ పైన ఉన్న వాళ్ళందరూ బాగుందని చెప్తారు, వచ్చిన గెస్ట్ అందరూ బాగుందని చెప్తారు. మీరు ఎవరు చెప్పినా సరే చిన్న సినిమాకి జనం రావడానికి సిద్ధంగా ఉన్నారన్నది పెద్ద క్వశ్చన్. జనం సినిమాకి రావాలంటే రామ్ చరణ్, చిరంజీవి గారు, మహేష్ బాబు, ఎన్టీఆర్, ప్రభాస్, అల్లు అర్జున్ వీళ్ళు ఉండాలి. వీళ్ళు ఉంటేనే సినిమాకి వస్తున్నారు జనం. కానీ ఈ సినిమాలో ఎవరు లేరు. ఒకవేళ ఫ్యూచర్లో రేపు ఎవరైనా అవుతారేమో తెలీదు, అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇకపోతే ఈ సినిమాకి జనాన్ని రప్పించే ఒక మనిషి ఉన్నాడు ఈ సినిమాలో, ఆయనే పవన్ కళ్యాణ్. ఈ సినిమా మొత్తం పవనిజం పైన ఒక బ్యాక్ బోన్ లా వెళ్తూ ఉంటుంది సినిమా. ఒక పవన్ కళ్యాణ్ అనే ఒక పవర్ బ్యాక్ బోన్ లో వెళ్తూ ఉంటుంది అనమాట. అంటే నేను సినిమా చూశాను కాబట్టి చెబుతున్నాను. ఈ పవనిజం అనే ఒక ఆరా, పవనిజం అనే ఒక ఫ్యాన్ ఫాలోయింగ్, పవన్ ని అభిమానించి పవన్ కోసం అరుపులు, కేకలు, విరుసు, కేరింతలు కొట్టే ప్రతి ఒక్కడు ఈ సినిమా చూస్తాడు, మళ్ళీ మళ్ళీ చూస్తాడు. ఈ సినిమా పెద్ద హిట్ చేస్తాడు. ఇకపోతే మా నాన్న కల్టివేషన్, రైతు. అందరూ చెప్పినట్టుగానే ఆ పాట రాగానే మనకు హార్ట్ టచ్ అవుతుంది. దేవి ఎక్స్ట్రాడినరీ, చాలా బాగుంది. ఒకసారి నేను విలేజ్లోకి వెళ్ళిపోయాను అనమాట. మా నాన్న నన్ను కూడా రైతు చేద్దామని చాలా ట్రై చేశాడు. నేను విలేజ్కి వచ్చాను. థ్యాంక్ యూ. ఒకసారి ఆ విలేజ్ని గుర్తు చేశారు. ఇక అంజీ, అశోక్ ఇద్దరు కొత్త నిర్మాతలు. వాళ్ళకి డబ్బులు బాగా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఇది బల్ల గుద్ది డబ్బులు వాళ్ళు మొయ్యలేనంత తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ. ఈ చికిత అనే సినిమాని యూనిట్ని ఆశీర్వదించడానికి వచ్చిన పెద్ద వాళ్ళు, గొప్ప వాళ్ళందరికీ, ఇక్కడ మీడియా మిత్రులకి, ఇక్కడికి వచ్చిన వారందరికీ కూడా నా నమస్కారాలు. ముందుగా ఇక్కడికి వచ్చిన తర్వాత నేను మాట్లాడే ముందు ఒక చిన్న బాధాకరమైన విషయం తెలిసింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ద గ్రేట్ లెజెండరీ డైరెక్టర్, స్క్రీన్ ప్లే మన్నన్ అని అనిపించుకున్నటువంటి గొప్ప గ్రేట్ రైటర్, డైరెక్టర్, యాక్టర్ కె భాగ్యరాజ గారు ఈరోజు మరణించారనే వార్త తెలిసింది. వారి కోసం ఒక్క నిమిషం మౌనం పాటించాలని కోరుకుంటున్నాను. నాగేశ్వర రెడ్డి గారు ఏదైతే మాట్లాడారో అది ఎగ్జాక్ట్లీ సేమ్. అండ్ ధనరాజ్ చాలా బాగా డైరెక్ట్ చేశాడు. విజయ ప్రభాకర్, మణికంఠ ఇద్దరు ఎంత బాగా ఈజీగా చేశారంటే, ఒక సినిమా చేసిన వాళ్ళ అంత గొప్ప రాగేశ్వర రెడ్డి గారు ఎలా చేశారు అలా చేసేసారు. సాంగ్స్ బ్రహ్మాండంగా చేశారు. చాలా బాగుంది. అండ్ మ్యూజిక్ 3 సాంగ్స్ ఎక్స్ట్రాడినరీ ఉంది. అది క్రియేటర్ డెఫినెట్గా ఆడియన్స్ పట్టుకొస్తుందని అంత అందంగా ఉంది సాంగ్స్. విజువల్గా కూడా చాలా బాగా చేశారు అంజీ గారు. అండ్ ప్రొడ్యూసర్ గారు అశోక్ గారికి, అంజయ్ గారికి నా బెస్ట్ విషెస్ అండి. ఈ సినిమా ఇంకా కంటిన్యూ ఇంకా 10 సినిమా స్ట్రెంత్ దేవుని వాళ్ళని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఆల్ అదర్ టీమ్ మెంబర్స్ అందరికీ నా బెస్ట్ విషెస్. Thank you, sir. Thank you so much. అగ్ని అంటే నిజంగా అన్న కొంచెం బాబోయ్ ప్రభాకర్ అన్న నిజంగా ఒక్కసారి జరగండి, ఒక్కసారి ప్లీజ్. ఒకసారి ప్రభాకర్ అన్న చూసారా, సినిమా చేయకముందు ఇలా ఉన్నాడు, సినిమా చేశాక అలా అయ్యాడు. ఇది ప్రభాకర్ అన్న, గుర్తుపెట్టారా మీరు? అన్న ఏంటన్నా అది ఏంటి ఫేస్ అన్నమ్మా మాస్కా, స్పెషల్ ఎఫెక్ట్స్. బట్ ప్రభాకర్తో నేను మామూలుగా మా టీవీలో షోస్ వస్తుంటాడు అన్న. చాలా లవ్లీ, ఒక సొంత అన్నయ్యలాగా నాకు. మరి ఫాదర్ అంటే బాగోదు కాబట్టి సొంత అన్నయ్యలాగా. అన్న మీరు కూడా చాలా బాగా చేశారు. నాకు తెలియదా? నాకు తెలియదా?
అందుకే ఎంత చెప్పాను. థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది బెస్ట్ అందరికి. థ్యాంక్ యూ. అండ్ యాంకర్ గారు మీ అవుట్ఫిట్ చాలా బాగుంది, లేవు చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి. అండ్ అందరికి నమస్కారం. వచ్చిన మీడియా వారికి, స్టేజ్ మీద పెద్దలందరికీ, ఇప్పుడే వెళ్ళిపోయిన పెద్దలందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాని బ్లెస్ చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి. అండ్ ఈ సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి నేను చూస్తున్నాను, ఎందుకంటే షూటింగ్ జరిగింది మా ఊర్లోనే, మా జగిత్యాల్లో మంచి మంచి లొకేషన్స్ ఉన్నాయా, ఏమైనా షూటింగ్స్ ఉంటే చేసుకోవచ్చు. ఆ లొకేషన్స్ అంటే వీడిని అడగవచ్చు. నా తమ్ముడు ధనరాజ్ లెక్కల చాలా సినిమాలకి అసిస్టెంట్ డైరెక్టర్గా చేశాడు. మా రాజనరేంద్ర దగ్గర కూడా అసిస్టెంట్ డైరెక్టర్గా చేశాడు. చాలా కష్టపడతాడు, కొట్టాడు కానీ చాలా గట్టాడు. కథ మంచిగా రాసుకున్నాడు, బాగా రాసుకున్నాడు, చాలా కష్టపడ్డాడు ఈ సినిమా ముందుకు తేవడానికి. అండ్ మా అంజన్, మా అశోక్ గారు ఇంత కష్టపడ్డారో తెలుసు. సినిమా నేను చూశాను, చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంది, చాలా బాగుంది. మీరు మామూలుగా జబర్దస్త్ చూస్తుంటారు, ఇవన్నీ చూస్తుంటారు, అంతకు మించిన కామెడీ ఈ సినిమాలో ఉంటుంది. డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు. అండ్ ప్రభాకర్ గారు కూతురు గురించి చెప్పాలంటే ఆవిడ బ్లెస్సింగ్స్ తీసుకుంటారు. ఆవిడ బ్లెస్సింగ్స్ తీసుకున్న వయసు తెలిసిపోతుంది మనకి. థ్యాంక్ యూ. చాలా బాగా చేసింది అన్న, నీకన్నా బాగా చేస్తాను యాక్టింగ్. చేయలేదా? లేదా, ఆయనే బాగా చేశారు యాక్చువల్లీ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా తమ్ముడు అజయ్, వీడు జబర్దస్త్ అవినాష్ తమ్ముడు కాకుండా సొంతగా వీడు పేరు తెచ్చుకోవాలి అన్నని సొంతగా ట్రై చేస్తాను, కష్టపడతా అని చెప్పేసి చాలా ట్రై చేస్తున్నాడు, కష్టపడుతున్నాడు. ఆల్ ది బెస్ట్ రా. బాగా కాళ్ళు ఏంటి ఎక్కువ చేస్తున్నావు, కాళ్ళ మీద పడిపోద్దని చెప్పాయి కదా. థ్యాంక్ యూ సో మచ్. చరణ్ అర్జున్ అన్న మ్యూజిక్, నిజంగా ఆ సాంగ్ వెళ్ళిపోతున్నావు సాంగ్ ప్రసాద్ అయ్యో ఎంత బాగా చేశారు, నిజంగా చాలా బాగా చేశారు. దేవి ప్రసాద్ గారిని చూస్తుంటే ఎందుకో ఒక నాన్నని చూసిన ఫీలింగ్ వస్తుండే ఆయన చూస్తుంటే. నిజంగా సార్, అంటే ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఒక పిల్లలు చూస్తే మా నాన్న ఇలా ఉంటాడు, మా నాన్న యాస్టీస్ ఇలా ఉంటాడు. ఆయన కెమెరాలో వచ్చి చిన్న ఒక ఎమోషనల్ ఎక్స్ప్రెషన్ పెడితే చాలు ఏడుపు వచ్చేస్తుంది. నిజంగా చాలా అద్భుతంగా చేశారు ప్రసాద్ గారు. మీతో నేను క్రాక్ మూవీతో వర్క్ చేశాను. మీరు చాలా మంచి వ్యక్తి అండ్ చాలా అద్భుతంగా రాస్తుంటారు ఆయన సినిమాలు కూడా మనం చూస్తున్నాం. అండ్ చరణ్ అర్జున్ మీ మ్యూజిక్ గురించి చెప్పాలంటే, మ్యూజిక్ గురించి మనుషులు మాట్లాడుకుంటారు కానీ మీ మ్యూజిక్ మనసులు మాట్లాడతారు. నిజంగా చాలా డెప్త్గా ఆయన పాడిన పాట కానీ, ఆ లిరిక్స్ కానీ, ఆ మ్యూజిక్ కానీ, నిజంగా అక్కడ కూర్చొని నేను మరి అంటే లైట్లో కానీ కళ్ళలో నిజంగా వాటర్ తిరిగాయి. ఎందుకంటే మాది వ్యవసాయ కుటుంబం, జగిత్యాల దగ్గర రాఘపట్నం గ్రామం, మా నాన్న కూడా రైతే. ప్రతి ఒక్క రైతు కుటుంబం డెఫినెట్గా కనెక్ట్ అవుతారు. రైతే రాజు ఈ సినిమాలో రైతు గురించి చెప్పారు, బట్ ఈ సినిమాకి మా అంజన్న, అశోక్ అన్న అండ్ ధనరాజ్ గారు రాజులు వస్తున్నా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి. అండ్ దివ్య గారు చాలా బాగా యాక్ట్ చేశారు, చాలా ఎక్స్ప్రెషన్స్, మీ ఎమోషనల్ సీన్స్ అయితే ఫెంటాస్టిక్ అండి, చాలా బాగా. అమ్మా నీ దండం పెడతాను, నీ కాల్ అండ్ మణికంఠ చాలా బాగా చేశారు. ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ అందరూ ప్రతి ఒక్కరు, మా అంజుమామ సూపర్, ప్రతి సినిమాలు నువ్వే కనబడుతున్నాయి ఎక్కడ చూసినా కూడా. థ్యాంక్ యూ సో మచ్. పేరున ప్రతి ఒక్కరికి ఆల్ ది బెస్ట్. ఎంటైర్ టీమ్ అందరికి ఆల్ ది బెస్ట్. మంచి డబ్బులు రావాలి, నెక్స్ట్ సినిమాలో నాకు అవకాశం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. డెఫినెట్ గా మీడియా వాళ్ళందరూ దీన్ని సపోర్ట్ చేయాలి, చాలా కష్టపడ్డారు ఈ సినిమా గురించి. ప్లీజ్ దీన్ని ముందుకు తీసుకెళ్ళండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్తే అండి. గోపి గారు ఉండేందుకు నాకు మాటలు రావట్లేదు, ఎందుకంటే నాకు ఇంకా అది గుర్తుంది. చిన్న నల్గొండ లాంటి ప్రాంతం నుంచి చిన్న ఎర్ర బస్ ఎక్కేసి వచ్చి అప్పుడు వీళ్ళంతా దశరథ్ గారు, గోపి గారు వీళ్ళంతా మంచి ఫామ్లో ఉన్నారు. నాలాంటి ఒక తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చిన నాలాంటి పిల్లోని కూడా వాళ్ళు చేతకి మీద ఎక్కించుకొని అలా అన్ని ఆఫీసులు తిప్పుతూ మంచి మంచి సినిమాలకు పరిచయం చేసేవారు. ఆ పునాదుల నుంచి నేను ఆ రోజుల్లోనే స్టైల్ సినిమాలో మెరుపై సగర, గాన్ సినిమాలో నాగార్జున గారికి, శంభో శివశంభో రవితేజ గారు అంటే మంచి రచ్చలో రామ్ చరణ్ గారికి టిల్లక్ లాంటి అలాంటి పాటలు చేయగలిగానంటే వీళ్ళందరూ నాకు ఇచ్చిన ప్రోత్సాహం నన్ను ఎంకరేజ్ చేసింది. ఈరోజు నేను ఏం సాధించినా, నాకు ఏం పాటలు వచ్చినా, ఏం ప్రైవేట్ సాంగ్ హిట్ అయినా కూడా నాకు ఆ రోజు నాకు ఆ సినిమా ఇండస్ట్రీ ఇచ్చిన అద్భుతమైన పునాది నుంచి నేను చేసిన వాళ్ళని. సో థ్యాంక్ యూ సార్, గోపి గారు, మీకు ఈ సినిమా గురించి ఇప్పుడు తక్కువ టైంలో నేను ఏం మాట్లాడాలన్నా ధనరాజ్ గురించి మాట్లాడాలి.
ధనరాజు నా స్టూడియోలోనే నాతోనే నా ఛానల్లోనే ఒక పాట చేశాడు. సో సొంత తమ్ముడు లాగా నాకు ఇద్దరు ఉండేవాళ్ళం. ఒకరోజు సడన్గా వచ్చి అన్న నేను డైరెక్షన్ చేస్తున్న సినిమా అనగానే ఇప్పుడు ఎదుగుతున్న దశలో నేను ప్రతి సినిమాని లెక్కలు వేసుకొని ఈ సినిమా చేస్తే నాకు ఇది ఎంతవరకు ఉపయోగపడుతుంది, ఈ బడ్జెట్ ఎంతవరకు ఉందని చూస్తున్నాను. కానీ ఈ లెక్కలు వచ్చినప్పుడు మాత్రం నేను ఓన్లీ ఇది ధనరాజ్ సినిమా, ధనరాజ్ కోసం చేసేయాల్సిందే అని చెప్పి చేశాను. అలాగే గరుడవే గంజి గారు కూడా నాకు చాలా ఆత్మీయులు. మీ ఇద్దరం కలిసి చాలా సినిమాలు పనిచేసాం. సో ఇద్దరు నా ఆత్మీయులు అయ్యారు కాబట్టి నేను వెంటనే ఏమి కథ వినలేదు, ఏమీ లేదు, నేను ఒప్పేసుకున్నాను. నాకు ధనరాజ్ మీద నమ్మకం. ఎందుకంటే అతను మీరు ఒకే ఒక పాయింట్ ధనరాజ్ గురించి చెప్తాం, మీరు వినండి. మనం గెలిచిన తర్వాత కూడా మన ఊర్లో మనల్ని లెక్క చేయరు ఎవరిని. అలాంటిది ఇంకేం గెలవకుండా తన మొదటి సినిమాకి ఆయన ఊర్లో షూటింగ్ చేస్తే ఊరు మొత్తం సహకరించిందంటే ఆయన ఎంత గొప్ప ఊర్లో వీళ్ళకి ఎంత మంచి పేరు ఉంటుంది, వీళ్ళ ఆయనకి ఎంత మంచి పేరు ఉంటుంది. అలాగే మొదటి సినిమా పెద్ద స్టార్ కాస్ట్ ఏం లేదు, ఒక ఈవెంట్ చేస్తున్నామంటే ఇంతమంది అతిరథ మహారథులందరూ ఇక్కడికి వచ్చారంటే ఇండస్ట్రీలో ఎంత మంచి పేరు సంపాదించుకున్నాడు. సో అదే మంచి పేరు రేపు సినిమా ద్వారా కూడా తెచ్చుకుంటాడు. మీ అందరూ ఆశీస్సులు ఆ ఊర్లో ఎలా సహకరించారో, ఇండస్ట్రీలో ఎలా సహకరించారో, ఆడియన్స్ కూడా రేపు సహకరిస్తే, మీడియా వాళ్ళు సహకరిస్తే మా ధనరాజ్ మంచి డైరెక్టర్గా నిలబడతాడు. అద్భుతమైన కథలు ఈయన దగ్గర ఉన్నాయి చెప్తాడు. ఇంకా హ్యాపీ ఏంటంటే నేను హీరో కోసం వాళ్ళు చూస్తున్నప్పుడు నేను అభిని ఒక మ్యూజిక్ డైరెక్టర్ చెప్తే హీరోలో పెట్టుకునే అంత సీన్ ఏముండదు. నేను పెద్ద స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఇంకా అవ్వలేదు, కానీ నేను చెప్పాను జస్ట్ అంతే, నన్ను బాగుంటాడేమో చూడు అభి అని చెప్తే అతని పోరాటం కూడా నాకు తెలుసు. 10 ఏళ్ళ నుంచి కష్టపడుతున్నాడు మా అభి. సో మంచి హీరో